అందరికీ నమస్తే అండి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివేకానంద రెడ్డి గారి కేసు విచారణలో రంగంలోకి దిగింది. సిబిఐ విచారణ దాదాపుగా పూర్తయింది. అసలు నిందితులను అరెస్ట్ చేయనప్పటికీ అసలు నిందితులు ఎవరు అనేది సమాజానికి తెలిసేలా ఒక ఇండైరెక్ట్ కంక్లూజన్ ఇచ్చి ముగించింది. చట్టబద్ధంగా అసలు నిందితులకు శిక్ష పడేలా సిబిఐ ఏమీ ప్రయత్నం చేయట్లేదు. సిబిఐ మీద ఉన్న రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఈ వ్యవహారంలో దాదాపుగా 40 కోట్లు చేతులు మారాయని గుర్తించింది. ఇది నేషనల్ మీడియా కూడా మీరు చూడొచ్చు. ఒక్క సాక్షిలో తప్ప దేశంలో ఉన్న అన్ని మీడియాల్లో ఈ వార్త కవర్ అయింది. ఒక ఎంపీ నివాసంలో ఈడీ అధికారులు 7 చోట్ల సోదాలు చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు సాక్షిలో వార్త రాయలా. ఎక్కడో చిన్నది ఒక 3 లైన్లు రాశారు. దేశం మొత్తం దాన్ని హైలైట్ చేసింది. ది ప్రింట్ ఈడీ రైడ్స్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అదర్స్ ఇన్ పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ కేసు. ఈడీ సెర్చెస్ ప్రెమిసెస్ ఇన్ హైదరాబాద్ లింక్డ్ టు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫాదర్ ఇన్ వివేకానంద రెడ్డి పిఎంఎల్ఏ కేసు. ఇదిగోండి న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, న్యూస్ మీటర్, అన్ని నేషనల్ మీడియాలో, మొత్తం ఇండియాలో ఉన్న అన్ని మీడియాల్లో వచ్చింది ఎక్సెప్ట్ సాక్షి. సో ఏంటి ఈ కేసు? 40 కోట్లు మనీ లాండరింగ్. వివేకానంద రెడ్డి గారి చంపేస్తే 40 కోట్లు ఇస్తామని చెప్పి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో ఎవరైతే చంపారో వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చారు. ఆ ఇచ్చిన డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరికి వెళ్ళాయి, అవి ఎవరి డబ్బులు ఎవరికి చేర్చారు, ఏ విధంగా చేర్చారు, అవి వీళ్ళు ఎలా సంపాదించారు, దీనిలో మనీ లాండరింగ్ కోణం ఉన్నట్టుగా ఈడీకి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాలతో నిన్న అవినాష్ రెడ్డి గారి నివాసాల్లోనూ, వారి సన్నిహితుల నివాసాల్లోనూ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి నివాసాల్లోనూ, అలాగే ఆ కేసులో ఎవరెవరైతే ఉన్నారో దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి నివాసాల్లో కూడా నిన్న సోదాలు చేస్తే అవినాష్ రెడ్డి గారి నివాసంలో ఒక 2 బ్యాంక్ లాకర్లకు సంబంధించిన తాళాలు, డాక్యుమెంట్స్ దొరికాయి. అలాగే 24 లక్షల క్యాష్ దొరికిందంట, లెక్కల్లో చూపింది. అది పట్టుకొని వెళ్ళారు. అలాగే మిగిలిన వారి నివాసాల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవి దొరికాయి. అవన్నీ కూడా తీసుకెళ్ళి చెక్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అవుతారా లేదా, ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుంటారు. ఈ 40 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం ఆ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేసుకుంటారు. అంటే దీనికి సిబిఐ ఛార్జ్షీట్లో కొన్ని పాయింట్లు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది, దాన్ని నిన్న దొరికిన డాక్యుమెంట్లతో ఈడీ నిర్ధారించుకుంటుంది. అలా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు ఇంకా కంక్లూజన్ వస్తే నోటీసులు ఇచ్చి ఫస్ట్ విచారణకు పిలుస్తారు. ఈ కేసులో వారు ఒక వారం రోజుల తర్వాత కావచ్చు, 10 రోజుల తర్వాత కావచ్చు, విచారణకు అయితే పిలుస్తారు. మేబీ ఎవరెవరి ఇళ్లలో సోదాలు జరిగా వాళ్ళందరికీ విచారణకు పిలుస్తారు. ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిస్తే పిలవచ్చు. అరెస్టులు చేస్తారు అని మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే అరెస్టులు చేస్తారు అనేది మన వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. మన దేశంలో వ్యవస్థలు అంత నిక్కచ్చిగా లేవు. రాజకీయ అవసరాల కొద్దీ, రాజకీయ ప్రయోజనాల కొద్దీ కేంద్రంలో పెద్దలు పావులు వాడుకుంటున్నట్టు వాడుకుంటున్నారు. సో అరెస్ట్ చేసే సమయానికి పైరవీలు జరగవచ్చు, లాబింగ్లు జరగవచ్చు, కొన్ని ఒత్తిళ్లు రావచ్చు. కాబట్టి అక్కడితో ఆపేయచ్చు. మేము పనిచేస్తున్నాం, ఈ కేసులో మేము కూడా వస్తున్నాం అనే ఒక ఊపు తీసుకురావడానికి ఈడీ అయితే నిన్న వచ్చింది, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. రేపు మాపు వాళ్ళకు నోటీసులు ఇస్తుంది, విచారణకు పిలుస్తుంది. విచారణ జరిగిన తర్వాత అరెస్టు తదుపరి అంశం అన్నమాట. నేను అనుకోవడం అరెస్టుల వరకు వెళ్ళకపోవచ్చు. అసలు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయలేదు, ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది ఈ కేసులో? అది కదా డౌటు. నిజంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆయన అయితే సిబిఐ ఆయన తేల్చాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. సిబిఐ అరెస్ట్ చేయకుండానే తప్పించుకున్న వ్యక్తి ఈడీ అరెస్ట్ చేయకుండా తప్పించుకోలేడా? వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకోలేరా? సో అందుకే కొన్ని టీడీపీ మీడియా ఛానల్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అని రాస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అరెస్ట్ జరగకపోవచ్చు. కేవలం విచారణకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, అక్కడతో వదిలేస్తారు. అప్పుడు పెద్దల రంగంలోకి దిగి ఇంకా ఆపేయండి అయ్యా అంటారనమాట. సో ఇది మీకు అర్థమైంది కదా. ఈ కేసు అనవసరంగా అపోహలు, ఏదో జరిగిపోద్దనే అపోహలు అయితే వద్దు. జూలై నెల మ్యాగజైను, ఇది జూను, ఇది జూలై. ఆగస్టు నెలలో సీక్రెట్ డీల్స్ బయట పెడుతున్నాం. టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న సీక్రెట్ డీల్స్ హెడ్డింగ్ కూడా అదే పెట్టాం. టీడీపీ వైసీపీ కాంప్రమైజ్డ్ డీల్స్ అని హెడ్డింగ్ పెట్టి ఒక మంచి కవర్ పేజీ రెడీ చేసాం. సో ఈ నెల ఆగస్టు నెల మ్యాగజైన్ మార్కెట్లో సంచలనం సృష్టించబోతోంది. గుండు సూది మ్యాగజైన్ 2-3 అంశాలు చాలా డెప్త్గా ఇచ్చాం. మ్యాగజైన్ మొత్తం మీద ఒక 36 నుంచి 40 పేజీలు ఉంటుంది. అందులో
నెలవారీ జరుగుతున్న రాజకీయ పరిపాలన అంశాలతో పాటు పొలిటికల్ జర్నలిజం ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ 2 చాలా ఆసక్తికరమైన స్టోరీలు ఇచ్చామన్నమాట. సో ఖచ్చితంగా ఈ నెల మ్యాగజైన్ మార్కెట్లో సంచలనం అవుద్ది. మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం 9391335993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా టీం రెస్పాండ్ అవుతారు. 9391335993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మన టీం రెస్పాండ్ అవుతారు. లేదా gundusoodi.com www.gundusoodi.com gundusoodi.com అనే వెబ్సైట్ విజిట్ చేస్తే ఈ వెబ్సైట్లో మీకు రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఈ కార్నర్లో ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత కార్నర్లో క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి gundusoodi.com అనే వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని చూసారా, దీనిలోకి వెళ్తే దీన్ని క్లిక్ చేస్తే మీకు మ్యాగజైన్లకు సంబంధించి డేటా మొత్తం మ్యాగజైన్ పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగో ఆన్లైన్ కావాలా ఆఫ్లైన్ కావాలా మీరు ఇది కానీ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే అయిపోద్ది. సో మీకు ఇదంతా ఆన్లైన్లో పడలేము అనుకుంటే ఆఫ్లైన్లో జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు. ఈ నెల మ్యాగజైన్ ఖచ్చితంగా సంచలనం, మంచి కంటెంట్ ఉంటుంది. ప్రతి నెల మ్యాగజైన్ మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాం, కంటెంట్ ఇంప్రూవ్ చేస్తున్నాం. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అతి త్వరలోనే తెలుగు మీడియాలో ఇప్పటి వరకు లేని స్టార్టప్ ఒకటి మన గుండుసూది ద్వారా రాబోతోంది. త్వరలో నెక్స్ట్ ఇయర్ ఉగాది నాటికి తెలుగు మీడియాలో ఇప్పటి వరకు లేనిది అది. నేను ఎప్పుడూ రివీల్ చేయను, అది పూర్తిగా బ్యాక్ అండ్ ప్లాన్ రెడీ అయిపోయింది, సిద్ధం చేస్తున్నాము. సో దానికి ఒక పెద్ద టీమును కూడా మనం తీసుకుంటున్నాము. చెప్తా త్వరలో రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ.